హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. గుంటూరులో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే మేడం. హిజ్రా 46 సంవత్సరాల మహిళను వివస్త్రం చేసి నడి రోడ్డు పైన దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మనం ఇప్పుడు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ ఘాటుగా స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశారు. సంబంధిత పోలీస్ అధికారులపై కూడా చర్యలకు సిద్ధమయ్యారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఈ విషయం వెనక గల్లా మాధవి గారి హస్తం ఉంది, కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం నిందితులకు సపోర్ట్ చేస్తుంది అని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు, దానికి గల్లా మాధవి గారు చెప్పిన సమాధానం, మరి దానికి మళ్ళీ తిరిగి ఆయన ఆన్సర్ చేయాలి. ఇప్పుడు అంబటి రాంబాబు చేయాలి. ఏ మాటలైతే ఆయన అన్నాడో, ఏదైతే ఈ కృష్ణబాబు కాలనీలో 21వ డివిజన్ అక్కడ పనిచేస్తున్న ఎవరైతే ఈ వెంకటరమణమూర్తి ఉన్నాడో ఇన్ఛార్జ్గా, అతని మీద చర్యలు తీసుకున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతని చెల్లెలు ఇక్కడ ట్రాన్స్జెండర్, ఎవరో కాదు, ఆయన చెల్లెలే ఇవి ట్రాన్స్జెండర్. ఆవిడ చీర లాగటం అవన్నీ చేసింది. మనం వీడియోలో కూడా చూసాం. ఆ పక్క స్థానిక మహిళలు వచ్చి ఆవిడని రక్షించడం కూడా చూసాం. దాని మీద చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది, ఎలా స్పందించింది ప్రభుత్వం అనేది అన్ని చూసిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడటాన్ని చూస్తూ ఉంటేనే దానికి వాళ్ళు ఈ రోజున ఆ మాటలకు కట్టుబడి ఉంటారా? ఇక్కడ గల్లా మాధవి గారు ఏదైతే చెప్తున్నారో, కేసు నమోదు చేస్తాము, నీ మీద పరువు నష్టం దావా వేస్తామని, ప్రూఫ్స్ దానికి సంబంధించిన మనుషులు ఉన్నారనా, లేకపోతే ఆవిడ ఎవరినన్నా సపోర్ట్ చేసిందనేది ఆధారాలతో సహా బయట పెట్టగలిగితే మీరు కట్టుబడి ఉండండి. ఆ ఆధారాలు చూపెట్టని పక్షంలో ఖచ్చితంగా మీరు పరువు నష్టం దావా వేయించుకుంటారా, కేసులు పెట్టుకుంటారా? లేదు, సారీ చెప్పి తప్పైపోయింది, ఏదో ఆవేశంలోనో అక్కడ జరిగిన దానికి మేము ఏ విధంగా స్పందించాలో మాకు అర్థం కాక మ్యాటర్ లేక మాట్లాడామని చెప్పి అయినా ఒప్పుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర సబ్జెక్ట్ ఉండదో అప్పుడు ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారు. సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ పట్టుకొని ముందుకు వెళ్తాం. ఇదిగో ఈ విధంగా జరిగింది కాబట్టి దీని మీద ఇన్ని గంటలు, ఇన్ని రోజులు అసలు ఎవరూ కూడా స్పందించలేదని. ఇక్కడ మహిళా కమిషనర్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో రాయపాటి శైలజ గారు రావటం, ఆవిడ కూడా మహిళలందరికీ మేము అండగా నిలబడతాము, మేము ఉన్నాం కదా మీకు తోడుగా అని చెప్పేసి ఆవిడ ధైర్యం చెప్పటం, అక్కడ పోలీసులు సంబంధించి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు సరిగ్గానే దాని మీద వివరణ, ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడాలి అనేదే ఇక్కడ అందరం కూడా అనేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఉదయం నుండి. ఎవరు విడుదల రజనీ కానివ్వండి, చిలకలూరుపేట నుంచి ఇక్కడ పంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి ఇప్పుడు గుంటూరులోనే ఆవిడ మాట్లాడుతుంది. తర్వాత ఆవిడ తోడు వరూది కళ్యాణి గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఇది నేరం, ఘోరం, ఇది ఇలా జరగకూడదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏం జరిగింది, ఎలా జరగకూడదు, మీరేం చేయగలుగుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళ స్క్రిప్ట్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పారు, పార్టీ అధ్యక్షుడు మా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇక్కడ పంపించాడు, ఆయన ఆదేశాల మేరకే మేము మాట్లాడుతున్నామని. ఈ పాత్రలోని సన్నివేశాలు ఇవన్నీ కూడా కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కాదన్నట్లుగా వాళ్ళు ముందుగానే చెప్పేస్తున్నారు అనమాట. మా స్క్రిప్ట్ వచ్చింది, మా జగన్ అన్న మాట్లాడమన్నాడు, అంత తప్పించి మాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి ఏదైనా ఉంటే మీరే సరి చేసుకోండి అన్నట్లుగా కరెక్షన్. ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ గతంలో మీరు అమరావతి మహిళల్ని వేసేల రాజధాని అన్నప్పుడు ఎందుకు స్పందించలేదని మేము ఈ రోజున అడుగుతున్నాం. ఆ రోజున మీరు స్పందించాలి కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని ఇలా అంత దారుణంగా వాళ్ళు అవహేళన చేసినప్పుడు సాటి మహిళలుగా మీరు ఆ రోజునే అసలు అసెంబ్లీలోనే మాట్లాడాలి ధైర్యంగా. ఏమి జగనన్న బాత్రూమ్ మళ్ళీ గొడ్డలు ఈ సీన్లు అని చెప్పి భయం వేసిందా? అంటే మేమే మహిళలను తప్పించి రాష్ట్రంలో ఇంకెవరు మహిళలు లేరు అనిపించిందా? ఈ రోజు కూడా ఒక మహిళకి అన్యాయం జరిగింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం అంటల్లా, మా జగన్మోహన్ రెడ్డి పంపించాడు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. దానికే బాధేస్తుంది. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం స్పందించిన తర్వాత వచ్చి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి, ఇంకా బాధాకరమైన విషయం ఇదే విషయం. ఇప్పుడు అంబటి రాంబాబు గల్లా మాధవిని ఎందుకు టార్గెట్ చేశారనుకోవచ్చు మేడం? అంటే గతంలో అంబటి రాంబాబు ఏ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చినా కూడా అక్కడ ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి గల్లా మాధవి గారు. పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ రోజున వాళ్ళ ఇంటి మీదకి అందరూ కూడా ఏ విధంగా వెళ్లి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్న యువత ఎవరెవరు వచ్చారో ఎవరికి తెలియదు. ఆ గందరగోళంలో ఎవరు ఆ కార్లు ధ్వంసం చేశారు, ఎవరు ఆయన ఇల్లు ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా చెప్తున్నారు ఏదో దేవుడి దగ్గర వెండి కుంకుమ బొరిన పోయింది, బంగారం పోయింది, ఇంకేదేదో అన్నారు. అవన్నీ కార్యకర్తలు ఎవరు చేయరు. అంటే ఒక సందర్భం ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎట్లాంటి వాళ్ళు ఆ క్రౌడ్ లోకి వస్తున్నారు అనేది ఎవరని చెప్పలేము. కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ అసలు మీరు మాట్లాడిన మాటలు ఏంటి అంటే, పశ్చిమ ఏదైతే గుంటూరుకి ఎమ్మెల్యేగా ఉన్నారు గల్లా మాధవి గారు, వెస్ట్ గుంటూరుకి, మరి ఆవిడ ఆ రోజున అంబటి రాంబాబు గారు మీరు వ్యాఖ్యలు ఏదైతే ఆ రోజున చేశారో వెనక్కి తీసుకోండి అని చెప్పి మహిళలందరం మేమందరం వచ్చాం, మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి అడిగారు. అంటే తరచూ కూడా ఏదైనా సరే అక్కడ మీకు గట్టిగా మాట్లాడటానికి ఒక వాయిస్ అంటూ వినిపిస్తుంది గల్లా మాధవి గారిది. ఆ వాయిస్ వినిపిస్తున్నప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, మనం ఏది మాట్లాడినా కూడా రివర్స్ లో మనకే వచ్చి తగులుతుంది.
అలా లేకుండా ఉండాలంటే మనం టార్గెట్ ఆవిడ్ని చెయ్యాలి అనే ఆలోచన ఉందనేది ఈ రోజున అందరూ ప్రజలందరిలో ఉన్నది ఇదే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి గట్టిగా పోరాడుతున్నప్పుడు వాళ్ళని ఎలా దెబ్బతీయాలనే ఆలోచనే ఉండిద్ది అవతల వాళ్ళకి. నీకు ఈ రోజున ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన ఎందుకు పెట్టారు? ఆ ప్రజలకు మనం ఏం అన్యాయం చేసాం? ఈ రోజున చూస్తున్నాం వీళ్ళు చేసిన భూకబ్జాలు, మర్డర్లు, మహిళల మీద అత్యాచారాలు, న్యూడ్ వీడియో కాల్స్, ఇబ్బంది గురి చేయటం, అంటే చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వటం. అదేమన్నా కోడే మేక చంపేసి ఇంటికి ఇవ్వటానికి? ఏదో చికెన్ షాప్ మటన్ షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చిస్తారు చూడండి, అలా చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఎంత దారుణమైన విషయం! ఒక మనిషిని చంపి ఆ శవాన్ని కారులో తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి 1 లక్ష 2 లక్షలు డబ్బులు ఇచ్చేసి, ఇదిగో మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, ఏ విషయం బయటకు చెప్పినా నీ చిన్న కొడుకుని, నిన్ను, నీ భార్యని, మిగతా వాళ్ళందరినీ కూడా నేను వేసేస్తానంటే ఎలా ఉండిద్ది? ఇన్ని అఘాయిత్యాలు చేసి అట్లాంటి వ్యక్తిని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరిగాడు నిన్నటి వరకు. ఇన్ని దారుణాలు ఇవన్నీ కూడా ఈ రోజున కంటికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మరి ఒక్క రోజు కూడా ఈ రోజున అడిగిన వాయిస్ ఆ రోజున ఎందుకు రాలేదు? మరి ఇదే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు అడగలేకపోయారు? మీరు నిజంగా న్యాయంగా పోరాటం చేసే వాళ్ళైతే, నిజంగా మీరు న్యాయం వైపు నిలబడే వాళ్ళైతే మరి ఇక్కడ అడిగింది అక్కడ కూడా అడగాలి కదా అనేది ఈ రోజున అందరం అడుగుతున్నాం. మరి సమాధానం చెప్తారా? ఈ రోజున అందరూ స్పందించారు, కూటమి ప్రభుత్వ నాయకులు, హోమ్ మినిస్టర్ గారు స్పందించారు, జరిగింది తప్పు, దాని మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మాటలు ఈ విధంగా కోటలు దాడుతున్నాయి అంటే గురివింద సామెతలాగా ఉంది. గతంలో మీరు చేసిన పరిపాలన ఏంటి, అవినీతి ఏంటి, ప్రజల మీద మీరు ఏ విధంగా మీ ఉక్కుపాదాన్ని మోపారు, ఎక్కడా కూడా పండ్ల తోటలు నరికేశారు, అరటి చెట్లు నరికేశారు, పొలాలు ధ్వంసం చేశారు, పంపు సెట్లు ఇరగొట్టేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని అఘాయిత్యాలు చేయాలని చేశారు. గడ్డివాములు తగలబెట్టేశారు, ట్రాక్టర్లతో మనుషులను దొక్కించేశారు, వాళ్ళ భూములు ఆక్రమణ చేసుకున్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ రోజున చెప్పమనండి. మరి అంబటి రాంబాబు గారు ఎప్పుడు లేనిది ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజున డయాఫ్రమ్ వాలంటేనే నాకు అర్థం తెలియదు అన్నాడు, అసలు పోలవరం అంటే నాకు అర్థమే కావట్లేదు అన్నాడు. ఇట్లాంటి వాళ్ళు అనమాట ఈ పట్టిసీమ, పోలవరం. నువ్వు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా గతంలో చేసి ఇప్పుడు కూడా నేను లాయర్ అని చెప్పుకుంటూ, లాయర్గా అంటే లాభాష్ మాట్లాడమనే, మీరు గతంలో లాభాష్ మాట్లాడిన దానికి ఈ విధంగా ఎన్నో రకాలుగా స్తంభరాల రాంబాబు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. మొన్న పాపం షర్మిలని అంబటి రాంబాబు అంటే జనాలు అందరూ అంటున్నారు అంబటి కాదు ఆంబోతు రాంబాబు అని. మనం అలాంటి మాటలను అనే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయం. కాకపోతే అలా అనిపించుకోవడానికి కారణాలు ఈయన చేసిన పనులు. ఇప్పుడు క్రాంతి అనే ఆవిడ పద్మనాభం గారిని ఆ రోజున చూడనీయకుండా చేసింది ఎవరండి? కన్న కూతుర్ని. అంబటి రాంబాబు దగ్గర ఉన్నాడు కదా. మరి ఆ రోజున ఒక అమ్మాయి మహిళ కాదా? మహిళకు ఆ రోజున అందాల్సిన గౌరవం అందిందా? మరి మీరు దగ్గరుండి ఆ మహిళకు గౌరవప్రదంగా పంపించారా? లేదు కదా. మరి మహిళలందరికీ ఒకే న్యాయం ఉన్నప్పుడు మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి, సునీత గారి పరిస్థితి ఏంటి, మరి విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ మహిళలే కదా, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ మీద అపనిందలు వేస్తూ, వాళ్ళ కట్టుకున్న చీరను కూడా అవహేళన చేస్తూ, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ, నీచాతి నీచంగా రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని చెప్పేసి నీ పార్టీ నేతలే మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఆవిడ ఎంత బాధపడింది? షర్మిల గారు కన్నీటి పర్యంతం అయింది కదా. అప్పుడు ఒక మహిళని వీళ్ళందరికీ గుర్తు రాలేదా? కాబట్టి మీరు నిజంగా మహిళలను గౌరవించే వాళ్ళైతే ఈ రోజున మీరు 11 వచ్చేవి కాదు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నమస్తే నమస్తే అమ్మా.